నేను హోటల్ కాడ లేను, ఓటర్ల కాడున్నా. ఓటల్ నుంచి ఓటర్ల కాడికి వెళ్ళిపోయినా నేను. తీన్మార్ మల్లన్నకు అవకాశం కావాలి, లేకపోతే ఇంకొకటి కావాలనుకుంటే 2014లోనే అయ్యేటోని నేను ఇవాళ చెప్తున్నా, నాకు నా ఎమ్మెల్సీ పదవి ఆఫ్టర్ ఆల్. నాకు ఈ పదవి చాలామంది పవర్ ఉన్న గవర్నమెంట్ ఉంది అనుభవించాలి కదా అని అంటే, ఇది కాదు నేను అనుభవించాల్సింది, నా ప్రజలకు పవర్ వచ్చినప్పుడు అనుభవిస్తా, అప్పటిదాకా పోరాటం చేస్తా అని చెప్పిన. చాలామంది ఇటీవల కాలంలో నేను చెప్పినటువంటి మాట, నేను రెడ్ల ఓట్లు నాకు వద్దంటే పోయి కంప్లైంట్ చేశారు నా మీద వీళ్ళంతా. ప్రధానంగా బీసీల ప్రధాన శత్రువు జానారెడ్డి గారు. బీసీలకు ఏదైనా ఇవ్వాల్సి వచ్చి చేయాల్సి వచ్చినప్పుడు ఆయన తెచ్చిపెడుతుంది గవర్నమెంట్ ముంగట. సరే పోయి బీసీల ఓట్లు వద్దంటుండు మల్లన్న గారు, అట్లా అనొచ్చునా అని చెప్పి పోయి కంప్లైంట్ చేశారు. నన్ను పిలిచి అట్లా అన్నవాట అని అంటే, వేయమంటే బాధపడాలి కానీ వద్దంటే ఎందుకు బాధపడుతున్నారు వాళ్ళు అంటే, అక్కడే అసలైన మతలబు ఉంది. అంటే వాళ్ళని వర్టికల్గా బీసీలకు వాళ్ళకు మధ్యలో ఒక గీత గీసుకుంటూ వస్తుండు మల్లన్న. ఇది ప్రమాదకరమైన గీత అనేది వాళ్ళకి తెలుసు, కానీ మనోళ్ళకి తెలియదు ఈ మాట. అట్లా అంటే అవే వాళ్ళకి వద్దా మన కోట్లని మనోళ్ళు అంటుంటారు అన్నట్టు. అంటే వాళ్ళని ఒక కార్నర్కు తీసుకుపోయి వర్టికల్గా డివిజన్ చేసుకుంటూ రావడం అనేది నాకున్నటువంటి ఆలోచన. అది దాదాపుగా ఎస్టాబ్లిష్ అయింది. ఇవాళ ఏ గ్రామంలో కూడా నేను చెప్పిన రెడ్ల ఓట్లు నాకు వద్దని చెప్పిన, దమ్ముంటే ఒక రెడ్డిని చెప్పమని ఈ మాట, బీసీల ఓట్లు నాకు వద్దని. వాళ్ళని ఒక కార్నర్కి తీసుకుపోయి ఫిక్స్ చేయడమే. పార్టీలలో ఉండి ఇవన్నీ చేయకూడదు. మీ తాతదా పార్టీ, రేపు పొద్దుగాల మేమే తీసుకుంటాం ఆ పార్టీ. పార్టీలను బీసీల లైన్లోకి తీసుకురావడం ఇంపార్టెంట్ కదా. మరి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కాకుండే పార్టీల నుంచి కాకపోతే నేను ముఖ్యమంత్రిని ప్రతి గంటకు పోయి కలిసే అవకాశం ఉంటుందా నాకు? ఇలా ఇదే తీన్మార్ మల్లన్న పోయి ఈడబ్ల్యూఎస్ అంశం గురించి నేను మాట్లాడి సెక్రటేరియట్ కాడ ప్రెస్ మీట్ పెడితే విలేకరులకే తెలియదు ఇది ఒకటి ఉందన్న సంగతి. ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉన్నది, ఇది కొంప మూస్తుందన్న విషయం వాళ్ళకే తెలియదు. ఈడబ్ల్యూఎస్ కోటాని ఫిక్స్ చేయాలి అని ముఖ్యమంత్రి గారి దగ్గరికి 30 లేఖలు పట్టుకొని పోయినా నేను. దీని సంగతి ఏంది? మీరున్న ప్రజలు 6.98% సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారము. 6.98 ఉన్నోనికి ఏమో 10%, 60% ఉన్నోనికి మాకు 27% ఎట్లొస్తుంది? ఇది అన్యాయం కదా. అసలు ఏ కమిషన్ వేసినారు మీరు? ఏ కమిషన్ వేసి నిర్ణయం చేసినారు 10% అని చెప్పి నేను పదే పోతా ఉన్నా, పోయి చెప్తా ఉన్నా, నా ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈ ఎమ్మెల్సీ అనే పదవి